ఆహ్లాదాన్ని పంచే పబ్లిక్ పార్కులు ప్రైవేట్ ప్రాపర్టీగా మారిపోయాయి. సర్కారోడి సొమ్ముతో కట్టిన పార్కులపై అడ్డంగా పడి మేసేస్తున్నారు కాంట్రాక్టర్లు. లీజుకు తీసుకుని ఇష్టారాజ్యంగా గలీజ్ దందాలు సాగిస్తున్నారు. కరీంనగర్లో దోపిడీపై ఓ రిపోర్ట్. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా కరీంనగర్లోని పార్కుల్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఎంతో ఆహ్లాదకరంగా తయారు చేసిన ఈ పార్కుల నిర్వహణ ప్రైవేట్ వారికి అప్పగించింది నగరపాలక సంస్థ. మల్టీపర్పస్ పార్క్ మహాత్మా జ్యోతిబా పూలే సర్కస్ గ్రౌండ్కు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాగే చిన్న పెద్ద వచ్చి సేద తీరుతూ ఉంటారు. అయితే నిర్వహణ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు ఎడాపెడా వసూళ్లు మొదలుపెట్టాయి. చివరకు వాకర్స్ నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంట్రీ ఫీజు 20 రూపాయలకు మించకూడదని నిబంధన ఉంది. కానీ 50 రూపాయల వరకు దోచుకుంటున్నారు. వీకెండ్స్లో డిమాండ్ బట్టి రేటు పెంచేస్తున్నారు. ఇది కాకుండా 2 వీలర్స్ 4 వీలర్స్ పార్కింగ్ అదనం. సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు రద్దు చేసిన ప్రభుత్వం పబ్లిక్ పార్క్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 20 రూపాయలు ఉన్నటువంటి టికెట్ 50 రూపాయలకు పెంచి శనివారాలు ఆదివారాలు పిల్లలతోని ఫ్యామిలీతో కుటుంబంతో వచ్చే ఆహ్లాదం కోసం వచ్చేటువంటి ఈ పార్కులు ఇవాళ జేబులకు చిల్లులు పడే విధంగా తయారైనాయి. ఈ పార్కులకు రావాలంటే భయమయ్యే పరిస్థితి ప్రజల్లో ఏర్పడింది. 500, 1000 రూపాయలు ఉంటే తప్ప పార్కులకు ఎంట్రీ అయ్యే పరిస్థితి లేదు. 20 రూపాయలు ఉన్నటువంటి ఫీజును 50 రూపాయలు చేసి ప్రజల జేబులకు చిల్లు పడే విధంగా ఈ కాంట్రాక్టర్లు వివరిస్తున్న తీరు ప్రజల్లో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఇటీవలే మల్టీపర్పస్ పార్క్లో గోడను కూల్చేసి అప్పటికే నగరపాలక సంస్థ నిర్మించిన ఓ భవనంలో దాబాను ఓపెన్ చేశారు నిర్వాహకులు. ఇదేంటని ప్రశ్నించిన వాకర్స్పై దాడికి దిగారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారుల్ని ప్రశ్నిస్తే ఎంక్వైరీ నడుస్తోందంటూ మాట దాటవేశారు. మున్సిపాలిటీ వాళ్ళు మన పార్కులు చేసింది కరీంనగర్లో సామాన్య మానవులు, చిన్న చిన్న వర్గాల వారు ఆహ్లాదం కొరకు ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలమైన మార్కెట్ ఒకటి క్రియేట్ చేశారు. ఏమని అంటే ఈ సందర్భంగా మున్సిపాలిటీ వాళ్ళు చిన్న చిన్న వస్తున్నారు అని చెప్పి 20 రూపాయలు అని ఒకటి పెట్టి దాన్ని నడిపించారు. కానీ నేనే నా ఫ్యామిలీతో సొంతగా వచ్చినప్పుడు 500, 1000 రూపాయలు పెట్టుకొని లోపలికైనా గ్రౌండ్ వాకింగ్ చేస్తా ఉంటూ కూడా దానిలో కూడా పైసలు పెట్టి తీసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం తప్పు. మున్సిపల్ అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై ఇలా జనాన్ని అడ్డంగా దోచేయడం విమర్శలకు దారితీస్తోంది.